చాలా ప్రశాంతంగా, హాయిగా మాయాకొండ కూలర్ ముందు పడుకొని ఉంటుంది. దయ్యం దగ్గర ఎవరి దగ్గర లేని ఒక మాయాకొండ కూలర్ ఉంటుంది. ఆ కొండ కూలర్లో దయ్యం చాలా సంతోషంగా నిద్రపోతూ ఉంటుంది. దయ్యం పడుకొని మనసులో ఇలా అనుకుంటుంది, నా దగ్గర ఎవరి దగ్గర లేని మాయాకొండ కూలర్ ఉంది, నేను చాలా సంతోషంగా నిద్రపోతాను ఈ ఎండాకాలంలో అని. అలా దయ్యం అనుకుంటూ అనుకుంటూ నిద్రలో లేచి కూర్చుంటుంది. నిద్రలో లేచి కూర్చున్న దయ్యం, ఈ ఊరిలోనే ఎవ్వరి దగ్గర లేని మాయాకొండ కూలర్ నా దగ్గరే ఉంది. ఈ గాలికి నేను ఎంతో చల్లగా, హాయిగా, సంతోషంగా నిద్రపోతాను. ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానో, నేను చేసిన తపస్సు ఫలితంగా ఆ ఋషి నాకు ఈ మాయాకొండ కూలర్ని ఇచ్చాడు. దీనివల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి దయ్యం ప్రతి క్షణం తన కుండ కూలర్ గురించి ఆలోచిస్తూ గర్వపడుతూ ఉంటుంది. అలా దయ్యం చాలా గర్వపడుతూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరైనా ఈ మాయాకొండ కూలర్ని తస్కరిస్తే, దొంగతనం చేస్తే నా దగ్గర నుండి అప్పుడు నేనేం చేయాలి? నేను ఒక్కదాన్నే అయిపోతాను కదా. నేను ఇక్కడ లేనప్పుడు కూడా ఈ మాయాకొండ కూలర్ని కాపాడడానికి ఎవరైనా సరే ఒక మనిషిని, లేదు మనుషులు నాకెందుకు దొరుకుతారు, ఒక చిన్న దయ్యాన్ని నేను ఇక్కడ కాపలాగా పెట్టాలి. అప్పుడు నా మాయాకొండ కూలర్ని ఎవ్వరూ దొంగలించరు అని చెప్పి దయ్యం ఆలోచిస్తూ ఉంటుంది. అలా దయ్యం ఆలోచిస్తూ ఉండగా తనకి ఒక్క ఆలోచన కూడా రాదు. తను లేనప్పుడు ఆ కుండ కూలర్ని ఎలా కాపాడాలి, ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉన్న దయ్యానికి ఒక ఆలోచన వస్తుంది. పక్క ఊర్లో ఉన్న తన చెల్లెలి చిన్న దయ్యం, ఇంకా తను అక్కడే ఉంది కదా దయ్యంలాగా, తనని తీసుకొచ్చి నా కూలర్కి నేను సేవకురాలిగా పెట్టుకుంటాను. నేను లేనప్పుడు కూడా దాన్ని కాపాడుకుంటూ ఉంటుంది అని ఆలోచిస్తుంది. అలా దయ్యం ఆలోచించి వెంటనే లేచి పక్క ఊరి గ్రామానికి బయలుదేరి మనసులో ఇలా అనుకుంటుంది, తనని ఎలా అయినా సరే ఒప్పించి తీసుకొచ్చి నా మాయాకొండ కూలర్కి తనని కాపలాగా పెట్టాలి, లేదంటే దీన్ని ఎవరైనా దొంగలిస్తారు అని అనుకుంటూ వెళ్తుంది.